మన ఆర్థిక విషయాలను గురించిన సందేశం. ఎందుకు దీని గురించి నేను అనేక సార్లు పంచుకుంటాను అంటే, ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతంలో సభలకు వెళ్ళినా, లేకపోతే ఏ టీవీ ప్రోగ్రామ్ వచ్చినా మాకు చాలా కాల్స్ వస్తాయి, మెయిల్స్ వస్తాయి, ఉత్తరాలు వస్తాయి. అవన్నీ కుప్పలు తెప్పల కింద వస్తాయి. వస్తున్నప్పుడు అందులో అసలు ప్రజలు ఎక్కువగా ఏ సమస్యలతో బాధపడుతున్నారు అని చెప్పి చూస్తే, ఫస్ట్ సమస్య ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆర్థిక ఇబ్బందులు అన్న దాని గురించి ఎక్కువ మంది మాకు ఫోన్ చేస్తారు. రెండవది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్న దాని గురించి ఎక్కువగా మాకు ఫోన్స్ వస్తాయి. మూడవదిగా హెల్త్ ఇష్యూస్, ఆరోగ్యం గురించి అనేక మంది ప్రార్థన వెన్నపలు పెడతారు. నాలుగవదిగా పిల్లల సెటిల్మెంట్ కోసం ఎక్కువ మంది ఫోన్ చేస్తారు. ఈ విధంగా ఒక ఆర్డర్ చూసుకున్నప్పుడు ఎక్కువగా ఆర్థిక ఇబ్బందుల గురించి, తర్వాత ఫ్యామిలీ గురించి, తర్వాత ఆరోగ్యం గురించి, తర్వాత పిల్లల గురించి, ఈ విధంగా ఒక వరుసలో అన్నీ కూడా ఉంటాయి. అవన్నీ చూసినప్పుడు అనిపించింది, ఎంతగా మన దేశమే కాదు ఎక్కడికి వెళ్ళినా సరే ఆర్థికంగా ఎంత చిదిగిపోయి ఉన్నారు, ఆర్థికంగా ఎంత ప్రజలకి అవసరం ఉంది, అయినప్పటికీ కూడా ఎందుకు దీవించబడలేకపోతున్నారు. అసలు మనం ధనం కలిగి ఉండడం విషయం పట్ల, లేకపోతే ఆర్థిక విషయాల పట్ల అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, మనం వర్ధిల్లడం అనేది అసలు దేవుని చిత్తమేనా కాదా, ఇలాంటి విషయాలన్నిటి గురించి చూస్తున్నప్పుడు కొన్ని వాక్యాల్ని చక్కగా మనం ధ్యానిస్తే తప్పనిసరిగా మనకి దేవుని యొక్క మనసు అర్థమవుతుంది. అందుకే అన్నాను, డబ్బుల గురించి మాట్లాడితే చాలామంది వెంటనే పుసుక్కున ఒక మాట అంటారు, అదేంటంటే ఆయన డబ్బుల గురించి చెప్తారండి అని చాలామందిని గురించి చెప్పడం నేను విన్నాను. అయినప్పటికీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మీరు మాకు విన్నపం ఆర్థిక ఇబ్బందుల గురించే కదా ఎక్కువగా చెప్తారు, అందుకోసమే మేము కూడా దానికి సమాధానంగా దేవుని యొక్క వాక్యం నుంచి ఈ యొక్క సందేశాన్ని ఎన్నుకోవడం జరిగింది. సో అందుకనే ఈ యొక్క బైబిల్ ఆర్థిక విధానం గురించి ఈ రోజు నుంచి ఒక 2-3 వారాలు మనం తెలుసుకుందాం. ఆర్థికంగా దీవించబడడం పట్ల, మనిషి పట్ల దేవుని యొక్క చిత్తం ఏంటి అని అంటే, ఆదికాండం 1వ అధ్యాయం చదివితేనే మనందరికీ అర్థమైపోతుంది. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం నుంచి కనుక మీరు చదివినట్లయితే, అక్కడ దేవుడు మనిషిని చేసి దేవుడు అన్నాడు, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి, దాన్ని ఏలండి అనే అనేక రకాలుగా దీవించిన దేవుడు మనిషిని చేసేదానికి ముందుగా దేవుడు భూమిని చేశాడు. ఈ యొక్క భూమిని చేసినప్పుడు మనిషికి కావలసిన దాన్ని అంతటిని కూడా సమృద్ధిగా దేవుడు ఈ భూమిలో ఉంచాడు కదండి. జలాలు కావచ్చు, ఖనిజాలు కావచ్చు కండి, ఎన్నో రకాలైన నిక్షేపాలు అన్నింటినీ కూడా దేవుడు ఈ భూమిలో ఉంచి సమృద్ధిగా ఉంచి ఇది మనిషికి ఇచ్చాడు. ఒక్క మాటలో దేవుని మనసు మనం తెలుసుకోవాలంటే, అడుగు వాటన్నింటికంటేను, ఊహించు వాటన్నింటికంటేను అత్యధికముగా దయచేయు దేవుడు అన్న మాట మనకి స్పష్టంగా తెలుస్తుంది. సో దేవుని యొక్క మనసు ఏంటంటే, ఎప్పుడు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువే ఇవ్వాలని చెప్పి కోరుకునే దేవుడు. యేసుక్రీస్తు ప్రభు 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టినప్పుడు అందరూ తినగా, ప్రభు కరెక్ట్గా సరిపోయింది, ఒక మొక్క తక్కువ కాలేదు, ఒక మొక్క ఎక్కువ కాలేదు అని అక్కడ రాయలేదు. అందరూ తినగా ఇంకా 12 గంపలు మిగిలాయి అని మనం అక్కడ చూస్తున్నాం. సో ఇటువంటి సందర్భాలన్నీ చూస్తున్నప్పుడు దేవుని మనసు ఏంటి అని అంటే, మనం అడిగిన దానికంటే, కావాల్సిన దానికంటే మనకి దేవుడు ఎక్కువ ఇచ్చే మనసును కలిగి ఉన్నాడు అని మనకి స్పష్టంగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా దేవుని యొక్క ప్రజలుగా ఈ రోజుల్లో చాలామందికి తెలిసింది ఏంటంటే, ఆర్థికంగా దీవించబడడం అనేది దేవుని యొక్క చిత్తం కాదండి. అసలు దీవించబడడం అంటే అబ్రహాం ఆశీర్వాదాలని చాలామంది అంటారు, కానీ అబ్రహాం ఆశీర్వాదం అంటే అవన్నీ ఆత్మీయ ఆశీర్వాదాలు అని అంటారు. కానీ అబ్రహాం ఆశీర్వాదాలు అంటే కేవలం ఆత్మీయ ఆశీర్వాదాలే కాదు, అవి ఈ లోకంగా కూడా దేవుడు అతన్ని ఎంతగానో ఆశీర్వదించినట్లు బైబిల్ స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. సో మన జీవితంలో కూడా దేవుడు ఈ లోకంలో కూడా మనల్ని ఆశీర్వదించాలనే దేవుడు కోరుకుంటున్నాడనే సంగతి తెలుసుకోవాలి. ఇంతగా దేవుడు కోరుకుంటున్న ఈ ఆర్థిక విషయాల పట్ల క్రైస్తవుల్లో ఎందుకు ఇంత సంకుచిత భావం ఉంటుందో మీకు తెలుసా? కారణం ఏంటంటే, బైబిల్లో మనం యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఏమనుంది? దొంగతనము, హత్య, నాశనం చేయడానికి వస్తాడు కానీ ఇంకా దేనికిని రాడు అని చెప్పన్నాడు. దొంగ ఎవరో మనకి బాగా తెలుసు, సాతాను, అపవాది. దొంగ దేనికోసం వస్తాడట? దొంగతనం చేయడానికి వస్తాడు. ఏంటి దొంగతనం చేస్తాడు మన దగ్గర? ముఖ్యంగా దేవుని అంగీకరించిన క్రైస్తవుల్లో సాతాను ఏం దొంగతనం చేస్తాడు? విలువైన ఆత్మీయ జీవితాన్ని మొట్టమొదట దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తాడు. రెండవదిగా మన రక్షణను దొంగతనం చేయడానికి అపవాది ప్రయత్నిస్తాడు. మూడవదా మన ఆర్థిక విషయాల్ని దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తాడు. మొట్టమొదటిగా మన ఆత్మీయ జీవితాన్ని, మన రక్షణని, తర్వాత మన ఆర్థిక విషయాల్ని కూడా అన్నింటినీ దొంగతనం చేయడానికి దొంగ ఎప్పుడు కూడా వస్తాడు. అందుకని ఇప్పటికే అనేక మంది క్రైస్తవులు అపవాది చేత దోచుకొనబడుతున్నారు. చాలామంది దోచుకొనబడుతున్నారు, ఆర్థికంగా ఎంతగానో అపవాది చేత దోచుకోబడుతున్నారు. కారణం ఏంటంటే, వాక్యంలో నుంచి ఆర్థిక విషయాల గురించిన
సరైన అవగాహన లేకపోవడం వలన వాక్యం అనేటప్పటికీ, ఆర్థిక విషయాలు అనేటప్పటికీ, మనీ అనేటప్పటికీ అయ్యి బాబోయ్ అని చెప్పి అల్లంత దూరం గెంతేసినట్టు లోపలికి అనుకోకుండా బయటికి మాత్రమే కేక చేస్తారు, కానీ లోపల మాత్రం ఆహా అని అనుకుంటారు. అయితే ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, మన దేవుడు మనకి కావాల్సిన దానికంటే ఎక్కువ ఇవ్వాలి అని కోరుకునే దేవుడు. మనం వర్ధిల్లడం అనేది దేవుని యొక్క చిత్తం అనేది మన దేవుని యొక్క వాక్యం నుంచి మనం తెలుసుకోవచ్చు. సో గాడ్ వాంట్స్ us టు ప్రాస్పర్, మనం వర్ధిల్లాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే మనల్ని దేవుడు వర్ధిల్లాలి అని కోరుకుంటున్నప్పుడు మరి ఎందుకు చాలామంది ఈ విషయంలో తప్పుడు అవగాహన కలిగి ఉన్నారు అని అంటే, నేను ముందే చెప్పాను, అపవాది కొన్నిసార్లు లేఖనాలని చూపించే మనల్ని మిస్లీడ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత అపవాది ఇందాక మనం 91వ కీర్తనలో చదివిన మాటను చూపించి, ఆ పైనుంచి దూకే నీ పాదాలకి రాయి తగలకుండా దూతలు పట్టుకుంటారని వ్రాయబడి ఉంది అని వాక్యం చూపించే వాక్యం చెప్పడానికి ప్రయత్నించాడు. ఆయనే వాక్యానికే వాక్యం చూపించడానికి సాతాను ప్రయత్నించినప్పుడు మనకెన్ని రకాలుగా అపవాది చూపించి వక్రీకరించగలడు. అందుకనే అపవాది అనేక సార్లు కొన్ని లేఖనాలని మన జీవితంలో అదేం చేస్తాడంటే తర్జుమా తేడా చేసి మన జీవితాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తాడు. సో దేవుడు మనకి కావాల్సిన దానికంటే ఎక్కువ ఇవ్వాలి అని అనుకుంటే మనమేం వాక్యం పట్టుకుంటామంటే, నాకు ఎక్కువ వద్దు, నాకు తక్కువ వద్దు అని పట్టుకుంటాం అనమాట. ఏంటి, నాకు ఎక్కువ వద్దు, నాకు తక్కువ వద్దు, నాకు ఎక్కువ అయిపోతే యెహోవా ఎవడు అని అంటానేమో, నాకు తక్కువ అయిపోతే నేను దొంగోడిని అయిపోతానేమో, అందుకని నాకు ఎక్కువ వద్దు, తక్కువ వద్దు అని చెప్పి అందరి చేత ఉయ్యాలూగినట్లుగా ప్రార్థన చేయిస్తూ ఉంటాడు. అనేక మంది అందుకోసమని నాకు ఎక్కువ వద్దండి, తక్కువ వద్దండి, ఎక్కువ వద్దండి, తక్కువ వద్దండి అని చెప్పి అంటూ ఉంటారు కదా. ఎక్కువ వద్దు, తక్కువ వద్దు అంటే అది స్పష్టంగా నేనైతే ఒక స్వార్థపూరితమైన ప్రార్థన అని మనం అనుకోవచ్చు. నిజానికి ఆ భక్తుడు రాసినప్పుడు ఏ ఉద్దేశంతో రాశాడు అన్నదాన్ని మనం తెలుసుకోవాలి. అతనేం లేనోడు కాదు రాసిన వ్యక్తి, అతను గొప్ప సమృద్ధి కలిగిన వ్యక్తి. అయితే ఆ వ్యక్తి యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడా నాకు ఎంత ఇచ్చినా నాకు కావాల్సిన దానికంటే నేను ఎక్కువ వాడుకోను అనే మనస్తత్వాన్ని మనం గ్రహించాలి. అయితే చాలాసార్లు మనం ఏంటంటే, నాకు ఎక్కువ వద్దు, నాకు తక్కువ వద్దు అంటారు. చీకటి దేశాల్లో అగ్నిజ్వాల అని పిలువబడిన ఒక గొప్ప దైవజనుడు జాన్ సంగ్, ఇతనికి దేవుడు సమృద్ధిగా ఇచ్చినప్పుడు అతను ఏమన్నాడు తెలుసా, నా కోసం నాకేమీ అవసరం లేదు, కానీ నా ప్రభువు కోసం నాకు అన్నీ కావాలి అని చెప్పి చీకటి ఖండాన్ని ప్రభువు కోసం వెలిగించాడు ఆ వ్యక్తి. సో మనం అనేకసార్లు ఏంటంటే, నాకు ఎక్కువ వద్దు, నాకు తక్కువ వద్దు అని చెప్పి అంటాం. ఇది ఒక స్వార్థపూరితమైన ప్రార్థన నేను అంటున్నాను. ఎందుకోసం అంటున్నానంటే, ప్రభువా నాకు ఎక్కువ వద్దు, నాకు తక్కువ వద్దు, మేము ఫ్యామిలీ మెంబర్స్ టోటల్ 4 నలుగురు ఉన్నాం, మాకు కరెక్ట్గా 20,000 కనుక నెలకు వస్తే మాకు కరెక్ట్గా హౌస్ రెంట్ పే చేస్తాం, ఏంటి పిల్లలు ఫీజు కడతాం, ప్రావిజన్స్ కొంటాం, పెట్రోల్, మొబైల్ బిల్ అన్నీ అయిపోతాయి, మరలా ఆ నెలకి కరెక్ట్గా ఒక 6 times ఎన్వి తెచ్చుకుంటాం, మరలా 4వ తారీఖు వచ్చేటప్పటికి 20,000 మా చేతిలో పడిపోవాలి, నాకు ఎక్కువ వద్దు, తక్కువ వద్దు, కరెక్ట్గా ఇవ్వు అని చెప్పి మనం అంటాం. సో మనం ఇలా అనేటప్పుడు నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అదేంటంటే, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు అని అన్నాడు. సో ఇప్పుడు మన పొరుగువాడిని మనం ప్రేమించాలంటే ఎలా ప్రేమిస్తాం? ఐ లవ్ యూ అని అంటామా? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఐ లవ్ యూ అన్నాడా? ఆయన ఇచ్చాడు. ఎవరినిచ్చాడు? తన విలువైన కుమారుడినిచ్చాడు. సో మనం మన పొరుగువాడిని ప్రేమించినప్పుడు మనం ఏం చేయాలి? మనం కూడా ఇవ్వాలి. ఏమివ్వాలి? క్రీస్తు ప్రేమను ఇవ్వాలి, సువార్తను ప్రకటించాలి, రక్షణని ప్రకటించాలి. అగ్నిలో దిగిపోతున్న వారికి, బురదలో కూరుకుపోతున్న వారికి, నశించిపోతున్న వారికి, ఆకలితో ఉన్న వారికి కేవలం దేవుడు ప్రేమిస్తున్నాడు అని చెప్పడం కాదు, వారికి మనం ఇవ్వాలి. మనం వారికి ఇవ్వాలి అంటే మనం ఏమని ప్రార్థన చేస్తున్నాం? నాకు ఎక్కువ వద్దు, నాకు తక్కువ వద్దు. నీకు ఎక్కువ వద్దు, తక్కువ వద్దు అన్నప్పుడు నువ్వెలా ఇతన్ని ప్రేమించగలవు? సో ఆజ్ఞాతిక్రమమే పాపంలో వచ్చే జీతం మరణం. సో సాతాను టోటల్గా ఏం చేస్తాడంటే, ఈ దేవుని ప్రజలకి గనక కావలసిన దానికంటే ఎక్కువ కలిగి ఉంటే తప్పనిసరిగా వీరు పొరుగువాని ప్రేమిస్తారు, పొరుగువానికి ఇస్తారు, కనుక వీళ్ళకే లేకుండా చేయాలి అనేది అపవాది యొక్క ఒక పన్నాగం. మనం బైబిల్ గ్రంథంలో అనేక సార్లు ఇటువంటి విషయాలు చూడొచ్చు. ఎంతోమంది మిషనరీలు మన దేశానికి వచ్చి హాస్పిటల్స్ కట్టారంటే, విద్య, వైద్యం, ఆరోగ్యం ఇలాంటి వాటిని అన్నింటినీ ఇచ్చారు. అంటే అవన్నీ ఎలా వచ్చాయి? వారికి కావాల్సిన దానికంటే ఎక్కువ కలిగి ఉండడం వలన వారు పెట్టగలుగుతున్నారు. అందుకనే అపవాది ఏం చేస్తాడంటే, మనం దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరిస్తామని, సువార్తను ప్రకటిస్తామని అనేక మందిని ఆర్థికంగా ఒక అవగాహన లేని వారుగా చేస్తాడు. చాలామంది అంటారు, బ్రదర్ దేవుని యొక్క సువార్తకి నాకు ఇవ్వాలన్నది కానీ చెయ్యి సాగట్లేదండి. ఏమంటారు? చెయ్యి సాగట్లేదండి. ఎందుకు సాగట్లేదు? నాకు ఎక్కువ వద్దు,
నాకు తక్కువ అవ్వద్దు. అదే కదా మనం చేసేది. సో అందుకని మనకి ఇవ్వాలనిపించిన చెయ్యి సాగట్లేదు అనే పరిస్థితిలోనికి మనం వచ్చేస్తాం. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మన జీవితంలో దేవుడు మనకి కావాల్సిన దానికంటే ఎక్కువ ఎందుకు ఇస్తాడు అనంటే, సింపుల్గా భూమి మీద తన నిబంధనని స్థాపించడానికి, మన పొరుగువాని ప్రేమించడానికి, ఈ లోకంలో యేసుని నమ్ముకున్నవాడు కూడా గొప్పవాడే అని చెప్పి మనం కూడా ఒక మంచి స్థితిలో ఉండి ఇతరులకి చెప్పడానికి దేవుడు మనకిస్తాడు. ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఎంత మంచి మాట రాయించాడో ఒకసారి చూద్దాం. డ్యూటరోనమీ చాప్టర్ 8 verse 18. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా చూడండి. ఎందుకు దేవుడు మనకి ఇస్తాడు? వై డు వి నీడ్ మోర్ దెన్ వి రిక్వైర్? కావాల్సిన దానికంటే ఎక్కువ ఎందుకు మనకి అవసరం? ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 18వ వచనం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని, అండర్లైన్ చేసుకోండి, తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగుజేయవాడు ఆయనే అనుంది. ఏమనుంది? మీరు భాగ్యం సంపాదించుకోవడానికి మీకు ఆయన సామర్థ్యాన్ని ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు అంటే భూమి మీద తన నిబంధనను స్థాపించడం కోసం అని చెప్పి అన్నాడు. అర్థమవుతుందా మీకు? దేవుని యొక్క నిబంధన భూమి మీద స్థాపించడం కోసం ఆ భాగ్యం సంపాదించుకునే సామర్థ్యాన్ని అంట దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. కనుక ఈరోజున మనం తెలుసుకోవాలి, మన దేవుడు మనకి కావలసిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. వర్ధిల్లడం అంటే కావలసిన దానికంటే ఎక్కువ కలిగి ఉండడం అని అర్థం. సో ఈ వర్ధిల్లడం అనే దాని గురించి చూస్తే, కావలసిన దానికంటే ఎక్కువ కలిగి ఉండడం అనేది ఎందుకు దేవుడు మనకి ఇస్తాడు అంటే భూమి మీద తన నిబంధనని స్థాపించడం కోసం. ఈ రోజున ఒక టీవీ ప్రోగ్రామ్ చేయాలంటే అరగంటకి 13,500 రూపాయలు అవుతుంది. కానీ 146 దేశాల్లో కంటే ఎక్కువ మంది అనేక టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు, రక్షణ పొందుతున్నారు. నాన్ క్రిస్టియన్స్ ప్రభు వైపుకి తిప్పబడుతున్నారు. దేవుని శక్తిని, దేవుని ప్రేమను, దేవుని కనికరాన్ని వారు పొందుకుంటున్నారు. చచ్చిపోదాం అనుకున్న వారు బ్రతుకుతున్నారు. మనం ఆ ఇవ్వలేని స్థితిలో ఉంటే మనం ఎలా ప్రకటించగలుగుతాం? అందుకనే అనేక మందికి లేని పరిస్థితిలో తీసుకొస్తాడు. ఇంకొకటి, ఎందుకు మన జీవితంలో ఇటువంటి లేకపోవడమే ఆత్మీయత అని అపవాది ప్రేరేపిస్తాడు అంటే, మనకేమీ లేకపోతే గనక మన దగ్గర ఎంత జ్ఞానం ఉన్నా ఆ జ్ఞానం అనేది తృణీకరించబడుతుంది. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయంలో దేవుడు ఎంత మంచిగా రాయించాడు. క్షమించండి, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం. కాగా నేను ఇట్లా అనుకుంటుని, బలము కంటే జ్ఞానము శ్రేష్టమే కానీ బీదవారి జ్ఞానము తృణీకరించబడును. చూసారండి, చాలు, వారి మాటలు ఎవరును లక్ష్యము చేయరు. చూసారా, ఇలా అంటున్నాడు, బలము కంటే జ్ఞానం గొప్పదే కానీ బీదవాని జ్ఞానము తృణీకరించబడును, వాని మాటలు ఎవరును లక్ష్యం చేయడు. ఈ వ్యక్తి చాలా గొప్ప జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. యేసు నిజమైన దేవుడు అనే జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. యేసు నిజమైన జ్ఞానం అని కలిగి ఉన్నాడు. కానీ ఇతను బీదవాడు. ఈ బీదవాడు వెళ్ళి యేసు నిజమైన దేవుడు అండి అని చెప్పి దేవుని యొక్క జ్ఞానంతో కొన్ని మాటలు చెప్తే, ఎల్లవయ్యా చెప్పావు కానీ నువ్వు నీ బ్రతుకు నాకు చెప్పేటువంటి బ్రతుక అని చెప్పి అతని మాటలు ఎవరు లక్షించట్లేదు. కానీ ఒక పనికి మాలినోడు 4 wheeler వేసుకొని వచ్చి ఏదో చెప్పాడు. అబ్బాబ్బాబ్బా ఏం చెప్పారు సార్ మీరు, అసలు ఏంటి సార్ మీ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది సార్ అండి. అది జ్ఞానం కాదు, పిక్కలున్నాయి. చూసారా, బైబిల్ ఏం చెప్తుందంటే బీదవాని జ్ఞానము తృణీకరించబడును కదా. మన జీవితంలో బీదరికంలో ఉండి చెబుతున్నప్పుడంట ఆ మాటల్ని కూడా అనేక మంది తృణీకరిస్తారు అని చెప్పి బైబిల్ చెప్తుంది. సో కనుకనే ధనం మనకి అవసరమనే దేవుడు దాన్ని మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం ఏమని చెప్తుంది చూడండి. ద్రవ్యము అన్నింటికీ అక్కరకు వచ్చును, మనీ ఆన్సర్స్ ఆల్ థింగ్స్ అని చెప్పి బైబిల్ అక్కడ ఉంది. చూసారండి, ద్రవ్యము అన్నింటికీ అక్కరకు వచ్చును. కనుక ఈ రోజున మనం ముందు ఒక అవగాహనకి రావాలి. సో ఇప్పుడు దాకా వచ్చిన దాన్ని ఒకసారి మనం బ్యారేజ్ వేసుకుందాం. ఫస్ట్ థింగ్, దేవుడు కావాల్సిన దానికంటే ఎక్కువ ఇవ్వాలని కోరుకుంటున్నాడా లేదా? ఎక్కువ ఇవ్వాలని కోరుకుంటున్నాడు. సో దాన్నే వర్ధిల్లడం అని అంటారు. వర్ధిల్లడం అంటే ఏంటి? కావాల్సిన దానికంటే ఎక్కువ కలిగి ఉండడం. సో కావాల్సిన దానికంటే ఎక్కువ ఎందుకోసం మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు? భూమి మీద తన నిబంధనని స్థాపించడం కోసం, మన పొరుగు వాడిని ప్రేమించడం కోసం, మనము మంచి స్థితిలో ఉండి ఈ దేవుని యొక్క జ్ఞానాన్ని ఇతరులకు చెప్పడం కోసం తన చిత్తానుసారంగా మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు కొంతమందిని కొన్నిసార్లు ప్రత్యేకంగా ఎన్నుకున్నప్పుడు వారిని కొన్ని రకాలైన శ్రమల గుండా నడిపిస్తూ ఉంటాడు. దాని గురించి నేను చెప్పట్లేదు. ఓవరాల్గా దేవుని యొక్క మనస్సు ఏంటి అని దాని గురించి చెప్తున్నాను. సో అందుకోసం అని చెప్పి మన దేవుడు తన రాజ్య వ్యాప్తి కోసం ఈ సమాజంలో మనల్ని కూడా మంచి స్థితిలో ఉండి ఆయన గురించి ప్రకటించేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఈ ధనాన్ని దేవుడు ఎవరికి ఇస్తాడు? ఇదే ఈ రోజున
ఆలోచన చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ ధనాన్ని లేకపోతే వర్ధిల్లడం అనేది ఎవరి జీవితంలో, ఎవరి అనుభవంలో దేవుడు ఉంచాలని కోరుకుంటున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు స్పష్టంగా బైబిల్ గ్రంథంలో ఎవరు వర్ధిల్లాలో ముందుగానే దేవుడు రాయించాడు. ఎందుకంటే ధనం చాలా భయంకరమైంది కదా. మొదటి తిమోతి ఒకసారి చూద్దామండి. తిమోతి రాసిన మొదటి పత్రికలో ఈ మాట ఎప్పుడు మీ హృదయాల్లో తప్పనిసరిగా ఉండాలి. నేను చెప్పిన సందేశం అంతటికంటే ఈ ఒక్క వాక్య భాగం కనుక మీ హృదయంలో దాచుకుంటే ఇంకా చాలా చాలా ప్రాముఖ్యమైందని నేను నమ్ముతున్నాను. సో ఫస్ట్ తిమోతి చాప్టర్ 6 verses 9 and 10 నేను చదువుతున్నాను చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములనైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్ము తాము పొడుచుకొనిరి. ఈ మాట ఎప్పుడు మీరు మర్చిపోకండి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. దేశం, ప్రపంచం, విశ్వాన్ని మనం చూస్తే ధనాపేక్ష అనేది సమస్త కీడులకు మూలం అనేది దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎవరికైతే ధనాన్ని గూర్చిన ఆపేక్ష అనేది ఉంటుందో వారి జీవితంలో కీడు చేసేవారుగా వారు తప్పనిసరిగా ఉంటారు కదా. రీసెంట్గా ఒక వీడియో కూడా చూశాను. అందులో ఒక కూతురు తన తండ్రి చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు, ఆక్సిజన్ అన్నీ పెడితేనేమొచ్చి, మీరు చూసారో లేదో, ఆమె ఏం చేసిందంటే డాక్యుమెంట్లు తీసుకొని వచ్చి ఏం చేసిందంటే ఇది ఎక్కడ మా అన్నకి ఇచ్చేస్తాడో, ఇది ఎక్కడ మా తమ్ముడికి ఇచ్చేస్తాడో అని చెప్పి చచ్చిపోయే స్థితిలో ఉన్న ఆయన వేలు తీసుకొని వేలుతో డాక్యుమెంట్ నర్సులను అందరిని బయటకు పంపించి తలుపేసి అన్ని వేలు ముద్రలేసి నానికి ఆక్సిజన్ అన్ని లాగేసి వెళ్ళిపోతుంటే సీసీ కెమెరాలు చూసి లాగేసిందని చెప్పి తరుణంతో ఉంటే పరిగెత్తడం మొదలుపెట్టింది. ఆమె నాన్ననైనా చంపేయడానికి సిద్ధపడింది. దేనికోసం? ధనాపేక్ష. ఈరోజు నా అన్ననైనా, అక్కనైనా, చెల్లినైనా ఎందుకు చంపేస్తున్నారు? కుటుంబాలు ఎందుకు దూరం అయిపోతున్నాయి? ధనాపేక్ష. ఎవరిదైనా లాగేసుకుందాం అనే ఆ ఆపేక్షతో ఈ కీడులన్నీ జరుగుతున్నాయి. దేశం మొదలుకొని గల్లీ వరకు ఎక్కడ జరిగిన గొడవైనా చూడండి, అందులో తప్పనిసరిగా మనీ మ్యాటరే ఉంటుంది. ఎంత భయంకరమైన విషయం. దేవుడు ఎప్పుడూ రాయించాడు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని చెప్పి. సో అందుకోసం అని చెప్పే దేవుడు నిన్ను ధనవంతుణ్ణి చేసి పాతాళానికి పంపించడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు ధనవంతుడిగా ఈ లోకంలో వర్ధిల్లి పాతాళానికి పోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకోసం అని చెప్పే ఈ ధనం ఎవరికి ఇవ్వాలని దేవుడు ముందుగానే ఒక నియమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకోసం అంటే ఈ ధనం అనేది చాలా ప్రమాదకరమైంది. అందుకోసమనే మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి, మనీ ఈజ్ ఎ గుడ్ సర్వెంట్ బట్ బ్యాడ్ మాస్టర్. ధనం అనేది ఒక మంచి సేవకుడు, సూపర్లా పనిచేస్తుంది, కానీ చెడ్డ యజమాని. అది మనం ఎప్పుడు తెలుసుకోవాలి. ధనం ఎప్పుడు కూడా ఒక మంచి సర్వెంట్, అది మన కాళ్ళ దగ్గర ఉండాలి, చాలా బాగా పనిచేస్తుంది. అది చేయి, ఇది చేయంటుంటే టక్క మంచి చేస్తుంటుంది. దాన్ని ఒక సేవకుడిలాగా వాడాలి. కానీ చాలామంది ఏం చేస్తారు తెలుసా, దాన్ని యజమాని చేసుకుంటారు. ఒక రూపాయి బిల్ల పడితే కొంతమంది దాని మీద 3 పిల్లి మొగ్గలేసి దాన్ని తీసుకొని దండం పెట్టి జేబులో పెట్టుకుంటారు. ఎందుకోసం అంటే వారికి ధనం అనేది దేవుడి కింద చూస్తారు, యజమానిలాగా చూస్తారు. ధనాన్ని పన్నుడి కింద చూడండి, సూపర్లా పనిచేస్తుంది. హల్లెలూయా. సో అందుకోసం అని చెప్పి దేవుడు ఈ ధనం అనేది చాలా ప్రమాదకరమైంది కనుక ఈ ధనం అనేది మన దగ్గరికి వచ్చినప్పుడు మన ప్రవర్తన తప్పిపోకూడదని దేవుడు ఒక నియమాన్ని రాయించాడు. అదేంటంటే ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి ఆ ప్రకారంగా జీవిస్తారో వారే వర్ధిల్లాలి అని దేవుడు బైబిల్లో రాయించాడండి. సో మన జీవితంలో ఈ ఒకటి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. బైబిల్లో చూద్దాం ఎవరికి దేవుడు ఈ ధనాన్ని ఇస్తాడు, ఎవరికి ఇవ్వాలి. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడిచేవారికి. జాషువా చాప్టర్ 1 verse 8 నేను చదువుతున్నాను చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఎవరు వర్ధిల్లుతారో క్లియర్గా దేవుడు ఇక్కడ రాయించేశాడు. జాషువా చాప్టర్ 1 verse 8 ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో అండర్లైన్ చేసుకోండి, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్తిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. అండర్లైన్ చేసుకోండి. దేవుడు ఏమని అంటున్నాడండి, దివారాత్రము దాన్ని ధ్యానించి వాటిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయడానికి నువ్వు జాగ్రత్త పడితే అప్పుడు నీ మార్గాలు వర్ధిల్లుతాయి, నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు అని చెప్పి దేవుడు అన్నాడు. అర్థమవుతుందా? ఆర్థికంగా మనం దీవించబడి మనం అన్నీ వర్ధిల్లిన తర్వాత మన ప్రవర్తన మారిపోయి మనం పాతాళానికి పోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే కొంతమందికి, బాబు నీకు వచ్చిన తర్వాత నీ మనసు
ఏంటో నాకు తెలుసు కాబట్టి నువ్వు అలాగే ఉండు, నువ్వు ఈ లోకంలో ఏం లేకపోయినా పరలోకానికి వస్తావు, కొంతమంది కూర్చోబెడతా ఉంటాడు. దేవునికి అన్నీ తెలుసు. అందుకని ఇక్కడ బైబిల్ ఏమని చెప్తుందంటే, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతారో, ఎవరైతే దివారాత్రం దాన్ని ధ్యానిస్తారో, ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో వారి మార్గాన్ని వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదువు. ఆ మాట చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించేవాడికి ఎందుకు దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడంటే, ఈ వాక్యం మనకి 10 రూపాయలు ఉన్నప్పుడు ఎటువంటి ప్రవర్తన ఉందో 10 కోట్లు ఉన్నప్పుడు కూడా అదే ప్రవర్తన ఉండేలా చేయగలిగే శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉంది. హల్లెలూయా. సో అందుకోసం అని చెప్పి దేవుడు మనకి ఎప్పుడు వర్ధిల్లుట అనేది ఇస్తాడంటే, వాక్యానుసారంగా జీవించేటప్పుడే. ఈ వాక్యం ఏం చేస్తుందంటే, మన నడత తప్పిపోకుండా, ప్రవర్తన తప్పిపోకుండా మనల్ని కాపాడే శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉంది కదా. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురు అని చెప్పి ఏమంటున్నాడు, నీ వాక్యము చేతనే కదా అని ఉంది. చూసారా, యవ్వనస్తులు తప్పగా పడిపోతారు, మిగతా వాళ్ళ సంగతి పక్కన పెడితే. అటువంటి తప్పగా పడిపోయే వారిని కూడా నిలబెట్టగలిగే శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉంది. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు వర్ధిల్లుతూ కూడా నువ్వు చక్కగా ప్రవర్తించేలా చేసేది దేవుని యొక్క వాక్యం కనుక ఈ వాక్యాన్ని అనుసరించి జీవిస్తే నువ్వు వర్ధిల్లుతావు అన్నాడు కదా. కొంతమందికి ఏమీ లేనప్పుడు, గంజి కూడా లేనప్పుడు ఎంతో దీనంగా ఉంటారు. కానీ వారికి ఒక 50 లక్షలు, ఒక 25 లక్షలు వచ్చేటప్పటికి నేను ఎక్కడికో వెళ్ళిపోయాను అనుకోని అందరినీ పనికి మాలినోళ్ళ చూస్తూ ఉంటారు. ప్రవర్తన మారిపోద్ది, మాట మారిపోద్ది, తీరు మారిపోద్ది, అన్నీ మారిపోతూ ఉంటాయి, లోకానుసారంగా వెళ్ళిపోతూ ఉంటారు. అది దేవునికి ఇష్టం లేదు. నీకు దేవుడు ఎందుకోసం ఇస్తాడంటే, నీ ప్రవర్తన మారిపోయి ఇష్టానుసారంగా జీవించడం కోసం కాదు, ఆయన రాజ్యం కోసం పనిచేయడం కోసం నీకు దేవుడు ఇస్తాడు. అందుకనే దేవుడు ఏమని రాయించాడంటే, ఎవరైతే దేవుని వాక్యం చదువుతారో వారే వర్ధిల్లాలి, ఎవరైతే చదివి ధ్యానించి ఆ ప్రకారంగా జీవిస్తారో వారే వర్ధిల్లాలి అని చెప్పి దేవుడు ఇందులో రాయించాడు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు గిడియోన్ ఇంటర్నేషనల్ వారు ఒక సాక్ష్యం చెప్పారు. అదేంటంటే, బొంబేలో చెంబూర్ అనే ప్రాంతంలో సుమారుగా 1,00,000 ఆటోలు తిరుగుతాయండి. జీవితంలో ఒకసారి ఆటో ఎక్కితే మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు ఆటో ఎక్కుతారో తెలియదు. అంత రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో ఒక స్కూల్ వారు స్కూల్ కోసం బస్సు కొందామని కొన్ని లక్షల రూపాయలు పోగేశారు. సుమారుగా ఒక 3 లక్షల రూపాయల వరకు పోగేసిన ఈ ధనంతో పాటు డాక్యుమెంట్స్తో 2 స్టాఫ్ని బ్యాంకుకి పంపించారు. ఎందుకోసం అంటే, మిగతాది బ్యాంకులో లోన్ తీసుకుందాం, మనం ఒక స్కూల్కి బస్సు కొందామని చెప్పి 2 స్టాఫ్ కూడా ఆ బ్యాగ్ తీసుకొని స్కూల్ ముందు, ఆ యొక్క బ్యాంక్ ముందు ఆగి ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చేశారు. ఆటో వెళ్ళిపోయింది. అరే బ్యాగ్ జాగ్రత్త అన్నాడు. ఏం బ్యాగు అన్నాడు. నువ్వు పట్టుకోలేదా? ఇద్దరూ షాక్ అయిపోయారు. ఆటో వాళ్ళ వెళ్ళిపోయాడు. ఇంకేముంది, గుండె ఆగినంత పని అయింది. వెంటనే స్కూల్కి వెళ్ళిపోయారు. సార్ ఇలా జరిగింది సార్, ప్రిన్సిపల్, డైరెక్టర్ అందరూ కూర్చొని, అయ్యో మంచిగా స్కూల్ కోసం బస్సు కొందామని మనం చక్కగా పోగేసాం ఈ డబ్బులు, ఈ చెంబూరు ప్రాంతంలో ఆ వ్యక్తిని ఇంకా పట్టుకోలేం, ఆటో వాళ్ళ అన్ని లక్షల రూపాయలు దొరికిందంటే ఇంకెందుకు దొరుకుతాడు, ధనం దొరికినోడికి, ఆటో వేసుకునేవారికి అంత డబ్బు దొరికితే ఇంకెక్కడ వస్తాడు అని చెప్పి ఇంకా రానే రారు అనుకుంటున్న సమయంలో సరిగ్గా ఒక అరగంటలో ఒక ఆటో వచ్చి అక్కడ ఆగింది. వీరు చూసి, సార్ ఆటో సార్ అని అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఆటో వాళ్ళ దిగాడు. సార్ ఇందాక అరగంట క్రితం మీరు 2 ఉన్నారు సార్, మీరు బ్యాగ్ మర్చిపోయారు సార్, ఆ బ్యాగ్ దారిలో నేను చూశానండి, జిప్ ఓపెన్ చేస్తే కొన్ని లక్షల ధనం ఉంది, అందులో మీ స్కూల్ అడ్రస్, డాక్యుమెంట్స్ ఉన్నాయి, మీకు ఇచ్చేద్దామని వచ్చాను సార్ అంటే ప్రిన్సిపల్ కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి ఆశ్చర్యపోయాడు. ఏమయ్యా, ఈ చెంబూరు ప్రాంతంలో నువ్వు ఆటో వేసుకొని బ్రతుకుతున్నావు కదా, 3 లక్షలు ఒకేసారి నీ బ్యాగ్లో ఉంటే నిన్ను అడిగినోడు పట్టుకునేవాడు కూడా లేదు, పట్టుకొని ఎక్కడికన్నా నువ్వు పోవచ్చు కదా, ఇంత మంచి ప్రవర్తన నీకు ఎలా వచ్చిందయ్యా అంటే, ఆ వ్యక్తి ఆటోలో కూర్చొని చిన్న బైబిల్, గిడియోన్ ఇంటర్నేషనల్ వారు ఇచ్చిన బైబిల్ తీసి, సార్ ఒకప్పుడు నేను మీరు అనుకున్న టైపే సార్, అదే ప్రవర్తన సార్, కానీ ఈ బైబిల్ గ్రంథం నా ప్రవర్తన మార్చింది సార్. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథం నా ప్రవర్తనని మార్చింది సార్. వెంటనే ఆ ప్రిన్సిపల్ తీసుకొని అది చూసి అన్నాడు, ఈ యొక్క చిన్న బైబిల్ గ్రంథాన్ని మా స్కూల్లో పంచి పెడతామని 3 సంవత్సరాలుగా గిడియోన్ ఇంటర్నేషనల్ వారు వస్తుంటే వారికి మేము పర్మిషన్ ఇవ్వలేదు, కానీ ఈ బైబిల్ గ్రంథం మా స్కూల్లో ప్రతి విద్యార్థి దగ్గర ఉంటే అందరి ప్రవర్తన నీలా ఉంటుంది కనుక ఈ సంవత్సరం నుంచి బైబిల్ పంచి పెట్టడానికి పర్మిషన్ ఇస్తామని పర్మిషన్ ఇచ్చారు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ఎంత గొప్పది. సో దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది, మనం చక్కగా ప్రవర్తించేలా చేస్తుంది. మనం వర్ధిల్ల లేనప్పుడు, గంజి తాగి పడుకున్నప్పుడు, చల్లు వణికిపోతున్నప్పుడు ఎలాంటి ప్రవర్తన ఉందో మనకి కోట్ల రూపాయలు వచ్చినప్పుడు కూడా అదే ప్రవర్తన కలుగు చేసే శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉంది. హల్లెలూయా. అందుకని దేవుడు అన్నాడు, ఎవరైతే ఈ వాక్యాన్ని చదువుతారో, దివారాత్రము ధ్యానిస్తారో, వాక్యానుసారంగా జీవిస్తారో వారి మార్గాలు వర్ధిల్లుతాయి, వారు చక్కగా ప్రవర్తిస్తారు. 1 కీర్తన 2వ వచనంలో కూడా దేవుడు ఏమని రాయించాడండి,
ఫస్ట్ సామ్ చాప్టర్ 2, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొర్న నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెనుండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఎవరు చేసేది సఫలం అవ్వాలని దేవుడు అన్నాడు. ఎవరైతే దివారాత్రం వాక్యాన్ని ధ్యానిస్తారో వారు చేసేది సఫలం కావాలని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వర్ధిల్లుట అనేది చాలా మనందరం ఆశపడతాం. కానీ మనం వర్ధిల్లి పాతాళానికి పోవడం దేవునికి ఇష్టం లేదు. వర్ధిల్లి మనం దేవునికి ఇష్టకరంగా జీవించాలి. వర్ధిల్లి మనం దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి. అలాంటి మనసు నీకుంటే నీ మనసు ఎరిగిన దేవుడు నిన్ను తప్పనిసరిగా వర్ధిల్లింపజేస్తాడు. కనుక ఈరోజు నీ మనసు నీకేమని చెప్తుంది? మన జీవితంలో మన దేవుడు ఎలా వర్ధిల్లింపజేస్తాడో తెలుసా అండి? నేను అందుకే అంటున్నాను, మన దేవుడు ఎప్పుడు కూడా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎక్కువగా ఆయన ఇష్టపడతాడు. మనం ఆత్మలో వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఈ లోకానుసారంగా వర్ధిల్లాలంటే మనకు ఎంతో ఇష్టం, కానీ మనం ఆత్మలో వర్ధిల్లాలంటే దేవునికి ఎంతో ఇష్టం. అందుకనే యోహాను రాసిన 3వ పత్రిక ఒకసారి చూడండి, అక్కడ భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడో. 3 John chapter 1 verse 2. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఏమంటున్నాడు? ప్రియుడా, నీ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అని అంటున్నాడు. నువ్వు ఆత్మలో ఎంతగా వర్ధిల్లుతావో అంతగా అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఏంటి? ఆత్మలో, ఆత్మీయ జీవితంలో దివాలాకోరుతనం ఉండి, ఏంటి, స్పిరిచువల్ బ్యాంక్రప్ట్స్ అంటారు కదా, ఆత్మీయ దివాలాకోరుతనంలో ఉండి ఆర్థికంగా నువ్వు మంచి సమృద్ధిలో ఉంటే ఏం ప్రయోజనం చెప్పండి? అందుకోసమని ఇక్కడ అంటున్నాడు, ప్రియుడా, నీ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను అని అన్నాడు. ఈరోజున ఆత్మలో వర్ధిల్లడానికి మనకు ఆసక్తి ఉందా? ఈరోజున దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. కనుక జీవితంలో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ధనాన్ని ఎవరికి ఇస్తాడంటే వాక్యానుసారంగా జీవించే వారికి మాత్రమే ఇస్తాడు. అంతేకాదు, ఇది ఇచ్చేటప్పుడు కూడా దేవుడు రాత్రి వరకు గంజికి కూడా గతి లేని వారికి లాటరీ టికెట్ వేలింది 5 కోట్లు అన్నట్టుగా దేవుడు ఎప్పుడు కూడా ఇవ్వడు. మనకి దేవుడు దాన్ని ఎలా ఇస్తాడంటే సింపుల్. దావీదుని చూడొచ్చు. దావీదును దేవుడు అంతకంతకు వర్ధిల్లింపజేశాడు. మన జీవితంలో దేవుడు మనల్ని ఎలా వర్ధిల్లింపజేస్తాడంటే అంతకంతకు వర్ధిల్లింపజేస్తాడు. ఎందుకు అంతకంతకు వర్ధిల్లింపజేస్తాడంటే ప్రతి మెట్టులో కూడా దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ప్రతి మెట్టులో కూడా దేవుడు నీ యొక్క ప్రవర్తనని దేవుడు చూస్తాడు కదా. అందుకోసమనే మొట్టమొదట దావీదును అంతకంతకు ఎలా ఆశీర్వదించాడు? గొర్రెలు కాసుకునే వ్యక్తిగా ఉండేవాడు. తర్వాత సౌలు రాజుకి దురాత్మ పడితే వాయిద్యం వాయించేవాడుగా వచ్చాడు. తర్వాత సంగీతకారుడయ్యాడు, వాస్థానంలో సంగీతకారుడయ్యాడు. తర్వాత 1000 మంది మీద నాయకుడయ్యాడు. తర్వాత సౌలు రాజు యొక్క కుమారునికి ఫ్రెండ్ అయ్యాడు. తర్వాత ఏమైంది? యూదుల రాజు అయ్యాడు. తర్వాత ఇశ్రాయేలు రాజు అయ్యాడు. దావీదును దేవుడు అంతకంతకు వర్ధిల్లింపజేశాడు కదా. వేకువ వెలుగు తేజరిల్లున్నట్లుగా మనల్ని కూడా వర్ధిల్లింపజేస్తాడని దేవుడు రాయించాడు. సూర్యుడు ఎలా వస్తాడండి? ఉదయాన్నే ఏంటి 6 అయ్యేటప్పటికి చీకటి కొంచెం చప్పని లైట్ వెలిగిపోతుందా? సూర్యుడు ఎలా వస్తాడా? కొంచెం చీకట్లోంచి అలా రైజ్ అవుతాడు. నడి నెత్తి మీదకి వచ్చేటప్పటికి మంచి వెలుగు కలుగుతుంది. అలాగే మనల్ని కూడా కొంచెంగా దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. నీకు ఇంత ఇస్తాడు, ఇచ్చి నీ వైపే దేవుడు చూస్తాడు. ఆ కొద్ది దాంట్లో నువ్వు నమ్మకంగా ఉన్నావు అనుకో, నీకు ఇంకొంచెం దేవుడు యాడ్ చేస్తాడు. అందులో కూడా దేవుడు నేను చూస్తాడు. అందులో కూడా నువ్వు నమ్ముకున్నావు అనుకో, ఇంకొంచెం యాడ్ చేస్తాడు. అందుకేమన్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొద్ది వాటిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను. కొంతమందికి ఎంత ఇస్తే చాలు, చిన్న ఉద్యోగం వచ్చిందంటే చాలు, చెలరేగిపోతారు. ఇంకా అక్కడి నుంచి నాకు తిరగలేదు ఇంకా అని, అంతటితో నీకు సమాప్తం, అంతే, అక్కడితో అలా ఉండిపోతాను. అలా ఎప్పుడు మనం ఉండకూడదు. మన దేవుడు ఎంత ఎక్కువ ఆశీర్వదిస్తున్నాడో అంత ఎక్కువగా నమ్మకంగా ఉండాలి, అంత మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. మన ప్రవర్తనను చూసి దేవుని దృష్టిలో మనం నిందారహితులంగా ఉండేటప్పుడు ఒక యోసేపును ఆశీర్వదించినట్లు, ఒక దానియేలును ఆశీర్వదించినట్లు, ఒక దావీదును ఆశీర్వదించినట్లు, ఒక అబ్రహామును ఆశీర్వదించినట్లు నిన్ను కూడా తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. కనుకనే దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. ఎవరికి ధనాన్ని ఇస్తాడండి? ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో వారికే ఈ ధనాన్ని ఇస్తాడు అన్న సంగతి తెలుసుకోవాలి. ఇంకా వచ్చే వారం మిగతా విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ఆర్థికంగా మనం దీవించబడాలి అంటే ఒక ఫైనాన్షియల్ చెక్ లిస్ట్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా బైబిల్లోనే ఉన్నాయి కదండి. మన కేంద్రానికి బడ్జెట్ ఉంటుంది, మన రాష్ట్రానికి బడ్జెట్ ఉంటుంది, మన ఇంటికి కూడా బడ్జెట్ ఉండాలని దేవుడు బైబిల్లో రాయించాడు. సో మన ఇంటికి బడ్జెట్ ఉందా?
ఒకసారి ఇలాంటివన్నీ తెలియకపోవడం వలన చాలామంది ఏంటంటే పూర్తిగా చిదిగిపోతూ ఉంటారు కదా. ఎంతగా వృధా చేస్తారు, ఏ విధంగా బడ్జెట్ వేసుకోవాలి, ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి, అన్నింటినీ దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడండి. అవన్నీ చూస్తే ఆశ్చర్యపోతాం నిజంగా. సో అందుకోసమని వచ్చే వారం నుంచి ఇంకా 3-4 అంశాలు ప్రతి వారం కూడా మనం తెలుసుకుందాం. ఆర్థికంగా దీవించబడడం పట్ల ఆసక్తి కంటే కూడా మనం ఆత్మీయంగా దీవించడం పట్ల ఆసక్తి కలిగి ఉండండి. ఆటోమేటిక్గా దేవుడు ఆర్థికంగా కూడా మనల్ని తప్పనిసరిగా దీవిస్తాడు. తన రాజ్యం వ్యాప్తి కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, సువార్త ప్రకటించడం కోసం, మన పొరుగువాడిని ప్రేమించడం కోసం మనం కూడా మంచి స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నమ్మిన వారు ఒకసారి బిగ్ హల్లెలూయా చెప్దామా? ఎస్, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన నీ సన్నిధిలో ఆరాధించే ఈ ధన్యత భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు విన్న మాటలు మా అందరి హృదయంలో ముద్రించబడగలటకు సహాయించండి. నీ చిత్తానుసారంగా జీవించే కృప మాకు దయచేయమని అడుగుచున్నాం. ఈరోజు విన్న మాటలను అనుసరించి ప్రతి ఒక్కరు వారి ఆలోచన విధానాన్ని మార్చుకొని నీ రాజ్యానికి దగ్గరగా జీవించే కృప దయచేయమని అడుగుచున్నాం. నీ సమాధానంతో వారిని నింపమని అడుగుచున్నాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, అద్భుతాలు చేయవాడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను ఇక్కడున్న వారిలో కుటుంబాల్లో శాంతి, సమాధానం దయచేయండి. గొడవల నుంచి, చికాకుల నుంచి విడిపించండి. కోర్టు కేసుల నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాక. పోలీస్ తగాదాల నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాక. తండ్రి, పెండింగ్ బిల్స్ యేసు నామములో రిలీజ్ చేస్తున్నాం. తండ్రి, ఎంతమందికి ధనం రిటర్న్ రావాల్సిందో ఆ ధనం అంతటిని కూడా యేసు నామములో విడుదల చేస్తున్నాం. త్వరలోనే వారి ధనం వారు పొందుకోగలటకు సహాయం చేయండి. ఎంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, సివిల్స్, గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారు, యాన్యువల్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, వారందరినీ మీ పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకున్నాం. నేను వారందరికీ నేను పరీక్షలో గొప్ప విజయాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం. తండ్రి, నేను ప్రతి డిపార్ట్మెంట్లో నీ పేరు పెట్టబడిన వారు ఉన్నత స్థానంలో ఉండగలటకు సహాయం చేయండి. మంచి బిజినెస్లు దయచేయండి, పెట్టుబడికి సమృద్ధి దయచేయండి, మంచి కాంట్రాక్ట్స్ దయచేయండి. ఎంతమందికి ఇక్కడ ఉన్న వారిలో సొంత గృహాలు లేవో, మంచి ట్రాన్స్పోర్టేషన్ లేదో, వారికి సంవత్సరం మంచి సొంత గృహాలు దయచేయండి, మంచి ట్రాన్స్పోర్టేషన్ వారికి దయచేయమని అడుగుచున్నాం. తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది ఇక్కడ నాయన తండ్రి అనారోగ్యాలతో బాధపడుతున్నారో వారందరినీ విశ్వాసంతో తాకుతున్నాం. తండ్రి, ఈ మిరాకల్ సెంటర్లో ఇక్కడ నించున్న ప్రతి ఒక్కరిపై నీ గాయపడిన హస్తాన్ని వేయమని అడుగుచున్నాం. తండ్రి, గురుడితనం, చెవుడుతనం, మోగుతనం, ఆర్థరైటిస్, కేల్ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, నాయన ట్యూమర్స్, క్యాన్సర్, ఎయిడ్స్, ప్రభానైనా ప్రతి విధమైన మరణకరమైన రోగం, ప్రతి విధమైన వైరల్ ఇన్ఫెక్షన్, ప్రతి చీకటి ప్రభావాన్ని ప్రతి శరీరంలో నుంచి నజరేయుడైన యేసు నామంలో విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. తండ్రి, ఇప్పుడే నీ దివ్య శక్తి ప్రతి వ్యక్తిని తాకునుగాక. సంపూర్తిగా ఆరోగ్యంతో నింపండి, నీ కృపతో నింపండి. వారి కానుకలు, దశంభాగాలు దీవించండి, నూరింతలు ఫలితం దయచేయండి. నీ రాజ్య విస్తరణలో ఉపయోగపడగలిగి సాయం చేయండి. రాబో దినాల్లో అతి పెద్ద మిరకల్ సెంటర్ వైజాగ్లో కట్టబడగలిగే భాగ్యం దయచేయండి. మేమందరూ ఒకే కుటుంబంగా స్వార్థం లేని ప్రేమతో నీ రాజ్యం కోసం పనిచేసి నీ కొరకు ఎక్కువ సమయం ఖర్చు పెట్టే ధన్యత మాకు దయచేయమని అడుగుచున్నాం. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ చిత్తానుసారమైన క్రైస్తవ వివాహాలు జరగగలటకు సాయించండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారి గర్భం యేసు నామంలో తెరవబడునుగాక. చక్కని బిడ్డలతో వారిని ఆస్వాదించండి. చంటి బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు ఇక్కడున్న అందరిపై ప్రశస్తమైన రక్తాన్ని ప్రోక్షించుకుంటూ ఈ వారమంతా నీ రెక్కల నీడలో కాచి కాపాడమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.